ఫ్రెండ్స్, కూరల్లో రారాజు వంకాయ పులుసు అండి. వంకాయ పులుసుకి మనం వంకాయ తెచ్చుకొని కొంచెం పెద్ద సైజు వంకాయ తెచ్చుకుంటే కాలడానికి బాగుంటుందండి. అలాగా స్టవ్ మీద కాల్చుకోవాలి, లేదంటే కుంపట్లో కాల్చుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగా చక్కగా తిప్పుకుంటూ వంకాయ కాల్చుకొని తొక్క తీసి పక్కన పెట్టుకోవాలండి. అలాగే దానికి ఉల్లిపాయ టమాటా కూడా చిన్నగా ముక్కలు తరుక్కుని ఉంచుకోవాలి. ఒక బాణీ పెట్టుకుని ఆవాలు, మెంతులు, అలాగే ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ, ఇంగువ, సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు ఇవన్నీ కొంచెం వేయించుకున్న తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు ఇందాక తరిగించుకున్నాం కదండి, అవి కూడా వేసి చక్కగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత మనం చింతపండు కొద్దిగా నానబెట్టి ఉంచుకోవాలండి. పులుసు అన్నాం కదా, పులుపు బాగుంటుంది. అలాగే ఈ పచ్చడికి మంచి టేస్ట్ని ఇచ్చే కరివేపాకు, కొత్తిమీర ఆరోగ్యానికి కూడా చాలా మంచివి కదా, ఇవి కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వేయించుకున్న తర్వాత చూడండి, వంకాయని చెప్పాను కదా అలాగా ముద్ద చేసుకోవాలండి. ఆ ముద్ద చేసుకున్న తర్వాత చింతపండు నానబెట్టి ఉంచుకున్న దాన్ని కూడా గుజ్జు చేసి లేదంటే పులుసులాగా నీళ్ళలా చేసి ఆ పులుసులో పొయ్యాలండి. మనకి ఎంత కావాలంటే ఆ క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకుంటే పులుసు బాగుంటుంది. అలాగే ఎప్పుడు చెప్తుంటాను కదా, మన ఈ ఎలా సరిపోతే అలాగ సాల్ట్ చూసుకుని వేసుకుంటే పులుసుకి చాలా బాగుంటుంది. అందులో ఆ పులుసు పోసిన తర్వాత ఒక వంకాయ కూడా ముద్ద చేసింది కూడా వేసేసి ఇంచుమించు ఇది చాలా తక్కువ టైమే తీసుకుంటుందండి. అవన్నీ వేగిపోయి కదా, కొద్దిగా బెల్లం, అలాగే నువ్వుల పొడి. ఈ నువ్వుల పొడి నేను ఎప్పుడు చెప్తున్నాను కదా, నువ్వులు వేయించి ఎండుమిరపకాయలు రెండు కలిపిన చేసిన పౌడర్ అండి. ఇది చేసి పెట్టి ఉంచుకుంటే చాలా కూరలు కానీ ఇలా పులుసులో కానీ వేసుకుంటే చాలా కమ్మదనాన్ని ఇస్తాయి. అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచివండి. నువ్వులు ఎప్పటికప్పుడే చెప్తాను కదా, రిచ్ ఇన్ కాల్షియం. మీరందరూ కూడా ఇలా ట్రై చేసి కామెంట్ పెట్టడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.